సార్ సార్ ఎవరండి మీరు? చెప్పండి. సార్ ఉన్నారండి? ఉన్నారండి. చిన్న అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చానండి. అలాగా అండి. రండి, వచ్చి కూర్చోండి. మ్, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. మ్. తీసుకోండి మేడం. థ్యాంక్స్. మ్. మీరు తాగుతూ ఉండండి. మీరు వచ్చారని సార్కి వెళ్ళి చెప్తాను. మ్. సార్, మ్మ్? మీకోసం ఒక మేడం గారు వెయిట్ చేస్తున్నారు సార్. అలాగా? మరి బాగుందా? కత్తిలాగా ఉంది సార్. చాలా బాగుంది సార్. సరే, సార్ వస్తున్నారు, వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. ఇక్కడే కూర్చోండి, సార్ ఇప్పుడే వస్తారు. మ్. నమస్తే సార్. నమస్తే నమస్తే, కూర్చోమ్మా. ఏంటమ్మా విషయం? సార్ జంగయ్య, చెప్పండి అయ్య గారు. కార్ రెడీ చేసి ఏసీ ఆన్ చేసి ఉంచు, 10 నిమిషాల్లో వస్తాను. అలాగే అయ్య గారు. మ్మ్. 2 వీలర్ కావాలని అప్లికేషన్ ఇచ్చావు కదమ్మా? అవును సార్. 2 వీలర్ కొనాలంటే ఎంత అవుతుందమ్మా? 65,000 నుంచి 75 అవుతుంది సార్. 2 వీలర్ కొనుక్కోవడానికి సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన ఈ సాయం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. పర్వాలేదమ్మా, నాకు చాలా ఆస్తి డబ్బు ఉన్నాయి. నీలాంటి అందమైన అమ్మాయి సాయం చేయమని అడిగినప్పుడు ఆ సాయం నేను చేయలేకపోతే నా దగ్గరున్న డబ్బుకి ఆస్తికి ప్రయోజనం ఏముంటుందమ్మా? కానీ అందుకు నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏంటి సార్, నేను మీకు సాయం చేయాలా? మీరింత పెద్దవారు, నేను మీకు సాయం చేయడం ఏంటి? నువ్వు అడిగిన 2 వీలర్ స్కూటీ నేనిప్పిస్తాను. దానికి బదులుగా నువ్వు నా గెస్ట్ హౌస్కొచ్చి ఒకరోజు నాతో గడపాలి. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీరు చాలా మంచివారని, చాలా మందికి హెల్ప్ చేశారని నేను ఇలా అడిగాను. నువ్వు చెప్పినట్టు నేను మంచివాణ్ణేనమ్మా, కానీ ఎందుకో నిన్ను చూశాక అలా అడగాలనిపించింది. నువ్వు ఓకే అంటే 2 వీలర్ స్కూటీ మీ ఇంటి ముందుంటుంది. ఏమంటావ్? ఏంటి సార్, నేను మీ సహాయం కోరొస్తే దానికి బదులుగా మీరు నా శరీరాన్ని అడుగుతున్నారు? ఇలాంటి తప్పు నేను చేయలేను సార్. నేను వెళ్తాను. అక్కర్లేకపోతే పో. అమ్మయ్యా, ఎంత ఎండగా ఉంది. పవర్ లేదు, ఏసీ లేదు, ఫ్యాను లేదు. ఏం చేయాలి? అబ్బా, ఎంత మంచి గాలొస్తోంది. ఇప్పుడు పడుకుందా. ఏంటి తలుపులు తెరుచుకుని పడుకుంది?
ఈరోజు నా అదృష్టం బాగుంది. ఆ, ఆహా, ఎంత లేదన్నా 2 కాసులు ఉంటుంది. ఇదేంటి ఐఫోనా? ఆహా, సూపర్. దీనికి 1,00,000 రూపాయలు వస్తాయనుకుంటా. ఆ, ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఆ, ఆహా, నెక్లెస్. ఆహా, ఈరోజు నక్క తోక తొక్కాను అనుకుంటాను. ఏమమ్మా, ఏమమ్మా, ఏంటమ్మా మీ భర్తని దుబాయ్ పంపించాలని 2 లక్షలు అప్పు తీసుకున్నావు, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా కట్టలేదు. నీ మనసులో అసలు ఇవ్వాలని ఉందా లేదా? సారీ అండి, ఆయన ఫారిన్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు పంపలేదండి. ఆయన పంపించిన వెంటనే మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. కాస్త ఓపిక పట్టండి. వచ్చిన ప్రతిసారి నువ్వు ఇదే మొక్క చెప్తున్నావు. నేను కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఈసారి నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలను, ఇక్కడే ఉంటాను. మీ ఇంటి దగ్గరే కూర్చునైనా నా డబ్బులు నేను తీసుకువెళ్తాను. వద్దండి, అలా చెయ్యొద్దు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇంకొన్ని రోజులు నా కోసం ఓపిక పట్టండి. అవన్నీ నాకు అనవసరం. నేను కూడా మిమ్మల్ని ఏం అనకూడదు, తిట్టకూడదు అనుకుంటాను. మీకేమో నాకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచనే లేదు. సారీ అండి, నా భర్తకి ఇంకా అక్కడ పని సెట్ కాలేదు. ఇక్కడ నుంచి ఆయన్ని పనికి తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా వద్దని చెప్పేశారు. ఆయన ఇంకొక పని వెతుక్కోవడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. ఆయన ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు. అందుకే ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి ఒక 3 నెలలు ఓపిక పట్టండి. మీ డబ్బులు ఎలాగైనా నేను తిరిగిచ్చేస్తాను. అవన్నీ నాకు చెప్పొద్దు. రేపటి రోజు నా డబ్బులు నాకు ఇవ్వాలి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. వస్తా. హలో హలో, ఏమండి, ఎలా ఉన్నారు? బావున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నానులేండి. అప్పులోళ్ళొచ్చి డబ్బులు అడుగుతున్నారు. నాకేం చెయ్యాలో అసలు అర్థం కావడం లేదు. గట్టిగా మరీ ఇంటి ముందు అరుస్తున్నాడండి. రేపే లాస్ట్ డేట్ అని వార్నింగ్ కూడా ఇచ్చాడండి. మీరు డబ్బులు ఎప్పుడు పంపిస్తారండి? నాకు ఇక్కడ ఇంకా పని సెట్ కావట్లేదు. పని సెట్ అయిన తర్వాత వాడికి డబ్బులు ఇస్తానని చెప్పలేకపోయావా? నేను చెప్పానండి, కానీ వాడు వినడం లేదు. రేపే లాస్ట్ డేట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎలాగో ఒకలా మేనేజ్ చేయరా బంగారం. నాకు ఇక్కడి నుంచి పంపించే స్తోమత కూడా లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేయమా. సరేనండి, నేను చూసుకుంటానులేండి. ఉమ్. ఏమైంది? డబ్బులు ఇస్తావా లేదా? లేదంటే నేనేంటో చూపిస్తాను. నేను నా భర్తకి ఫోన్ చేశానండి. ఆయనకి ఇంకా పని దొరకలేదంటున్నారు. ఆయన తీసుకున్న డబ్బుకి నేను బాధ్యత వహిస్తాను. నన్ను నమ్మి కాస్త టైం ఇవ్వండి. మీ డబ్బులు నేను ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను. అయితే ఈరోజు నేను స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. ఏమీ అనుకోకపోతే మీరొచ్చి నేను చేసిన చికెన్ బిర్యానీ కాస్త రుచి చూస్తారా? అలాగా? చికెన్ బిర్యానీ తినాలా? అవునండి. ఖచ్చితంగా తినాలంటారా? అవునండి. సరే, తిందాం. రండి. తీసుకోండి. మీరు తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. మ్. మ్, తిని చెప్తాను. మ్. సార్, ఫుడ్ డెలివరీ సార్. ఏమా, నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టాను? ఎప్పుడు వస్తున్నావు? సార్, అది కాదు సార్, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది.
ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని అంత తేలిగ్గా చెప్తున్నావేంటమ్మా? నేను ఏ టైంలో ఆర్డర్ పెట్టాను, నువ్వు ఎప్పుడు తీసుకొస్తున్నావు? సార్ 5 నిమిషాలే కదా ఏ, లేట్ అయింది. నాకొద్దు, నువ్వే తీసుకెళ్ళమ్మా. ఎప్పుడైనా ఒక టైం చెప్తే ఆ టైంకి తీసుకురావాలి. మీ ఇష్టం వచ్చిన టైంకి తీసుకొచ్చేస్తే మేము ఎలా తీసుకుంటాం అనుకున్నారు? సార్ 5 నిమిషాలే కదా నాకేం లేట్ అవసరం అయింది. లేదు, తీసుకెళ్ళు, నువ్వే తీసుకెళ్ళి తిను. సార్ 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 ఏంటమ్మా? సార్ ఇప్పుడు మీరు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు నేను చెప్పినంత విన్నావు కదా, నీకు అర్థం కాలేదా? మర్యాదగా దాన్ని తీసుకెళ్ళిపోతావా లేదంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా? సార్ దేనికెందుకు సార్ పోలీసులు? ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెప్తున్నానుగా. ట్రాఫిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు మాత్రం టైమింగ్ చాలా ముఖ్యం. మీరు అది ఫాలో అవ్వకపోతే తీసుకుని వెళ్ళిపో. నాకేం వద్దు, తీసుకెళ్ళిపో, నువ్వే తిను. హలో చెప్పు. రే, ఇక్కడ నేను ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చానురా. సరే. ఆ కస్టమర్ ఏమో ఫుడ్ తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. ట్రాఫిక్ వల్ల 5 నిమిషాలు లేట్ అయినందుకే క్యాన్సిల్ చేస్తానంటున్నాడు. అయ్యో, క్యాన్సిల్ చేస్తున్నారా? ఆయన గనక క్యాన్సిల్ చేశారంటే ఆ ఫుడ్కి డబ్బులు నువ్వే ఇవ్వాల్సి వస్తుంది. ఆయన ఎలాగోలా కన్విన్స్ చేసి ఆ ఫుడ్ ఆయనకి ఇచ్చేయి, అర్థమైందా? లేకపోతే ఆ ఫుడ్కి డబ్బులు నీ శాలరీలో కట్ చేసుకుంటారు. ఆహా, భయపెట్టకు, ఎలాగోలా మేనేజ్ చేస్తానులే. సరే అయితే. సార్ సార్ కాస్త తలుపు తెరవండి సార్. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నా జీతం పట్టుకుంటారు సార్. సర్లే, ఈసారి నేను ఆర్డర్ పెడితే ఏ టైం చెప్తారో ఆ టైంకి తీసుకురావాలి. కరెక్ట్గా వచ్చేస్తాను సార్. ఈసారి ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సరే, ఈసారి నుంచైనా జాగ్రత్తగా రండి, ఓకేనా? ఓకే సార్. నేను ఎప్పుడూ టైం ప్రకారమే తింటానమ్మా, నేను అది మార్చుకోలేను. కొన్నిసార్లు ఇలా అవుతాయి సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకో, ఓకేనా? ఓకే సార్. ఎంత అయింది? 4:30 సార్. ఇదిగో. సార్ అది చేంజ్ లేదు. పర్లేదమ్మా, ఉంచుకో. థ్యాంక్ యూ సార్. కానీ ఫుడ్ మాత్రం టైంకి తీసుకురావాలి, ఓకేనా? ఓకే సార్.